అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వినాయక చవితి సందర్భంగా ఓజీ సినిమా నుంచి సెకండ్ సాంగ్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ సాంగ్ గురించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఈ సాంగ్ అనౌన్స్మెంట్ ఎప్పుడైతే చేస్తారో సువ్వి సువ్వి సాంగ్ అనేది ఆగస్ట్ 27ని రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి ఎప్పుడైతే పోస్టర్ రిలీజ్ చేశారో చాలామంది ఎదురు చూస్తారు. ఎందుకో చెప్పనా, ఓజీ అంటే ఇప్పుడు గ్యాంగ్స్టర్ గొడవలు మొత్తం అంతా కూడా గన్స్ ఇవే మొత్తం పోస్టర్లన్నీ కూడా. ఫస్ట్ సాంగ్ ఎలాగో రిలీజ్ చేశారు, మొత్తం అంతా ఒక రచ్చ లేపింది. ఫరిస్టో మొత్తం అంతా కూడా గన్స్ అవి ఇవి చేజింగ్లు ఇవన్నీ. కానీ ఒక్కసారిగా ఈ సినిమా నుంచి ఇలాంటి ఒక రొమాంటిక్ మెలోడీ పోస్ట్ ఒక్కసారి విడుదల చేసేసరికి అమ్మయ్య దీంట్లో ఫ్యామిలీ చూసే విధంగా ఎప్పుడు నరుక్కోవడం చంపుకోవడమే కాకుండా ఇలాంటిది మంచి ట్రాక్ కూడా పెట్టారని చెప్పేసి ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది. ఫస్ట్ సాంగ్ అదరగొట్టేస్తుంది కదా, దుమ్ము దులిపేస్తుంది. మరి సెకండ్ సాంగ్ ఎలా ఉంటుందని చాలామంది ఎదురు చూస్తారు. ఎదురు చూసినట్లుగానే నిన్న రిలీజ్ అయింది. సో స్టార్టింగ్ నుంచి కూడా ఈ సాంగ్కి మిక్సీ టాక్ వచ్చిందండి. బాగా సూపర్ హిట్ అని చెప్పట్లేదు, అలాగని వర్షన్ కూడా ఎవరు చెప్పట్లేదు. మిక్సీ టాక్తో కొంతమంది ఏమో చాలా బాగుందని చెప్తున్నారు, కొంతమంది ఏమో ఇంకాస్త బాగా కొట్టుంటే బాగుంటుంది మ్యూజిక్ తమన్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తమన్ ఏ మ్యూజిక్ చేసినా, ఏ సినిమాకి మ్యూజిక్ చేసినా సరే, ఏ పాట రిలీజ్ చేసినా ట్రోలర్స్ రెడీగా ఉంటారండి. దీంట్లో మరి ఎటువంటి బీజిఎంని కలిపేశారు, ఏ సినిమా నుంచి తీసుకొచ్చేసారు అని చెప్పేసి ట్రోలర్స్ ఎప్పుడు ఎదురు చేస్తూనే ఉంటారు. ఆ విధంగానే ఏం చేశారు, కొన్ని ట్రోల్స్ ఏమొస్తున్నాయంటే ఈ సాంగ్ కూడా కాపీ కొట్టాడు తమనని చెప్పేసి కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. సర్కార్ వారి పాటలో ఒక సాంగ్ ఉంటుంది కదా, కళావతి అని చెప్పేసి, కమాన్ కమాన్ కళావతి. సో ఆ సాంగ్ని కొంచెం కాపీ కొట్టాడు. అదేవిధంగా విశాల్ సినిమాలో ఒక సాడ్ బీజిఎంని దీన్ని మెయిన్ బీజిఎంగా పెట్టేశారని ఇంకొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. అంటే తమన్ని ఏ సాంగ్ చేసినా నిజంగా కాపీ కొట్టినా కొట్టకపోయినా ఇలా తీసుకొచ్చాడు అలా తీసుకొచ్చాడు అని చెప్పేసి చాలామంది ట్రోలర్స్ వెంటాడుతూ ఉంటారు, అది వేరే విషయం. సో ఈ సాంగ్కి ప్లస్ పాయింట్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ లుక్స్ అండి. ఒక్కసారిగా తన్ని ఆ లుక్స్ దాంట్లో విజువల్స్ చూస్తే కనుక ఒక్కసారిగా గుడుంబ శంకర్, ఖుషి, ఈ మూవీస్ బాలు ఆ లుక్స్గా కనిపించాయి. అంటే వీళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా చాలా అంటే చాలా బాగా చూపించాడు సుజిత్. ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రొమాన్స్ అంటే చాలా దూరంగా ఉంటాడు. అలాంటిది ఒక్క పాటలో చిన్న సీన్ కూడా పెట్టడం జరిగింది, కిస్ సీన్. మరి దాన్ని ఒప్పించడానికి సుజిత్ ఎంత తిరుపలు పడ్డాడో తెలియదు, కానీ మొత్తానికి ఆ సీన్ కూడా పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది. సో ఒక్కసారిగా ఈ విజువల్స్ చూసి, ఈ లుక్స్ చూసి హైప్స్ ఇంకా పెరిగాయి. ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్గ్రౌండే కాకుండా ఒక ఫ్యామిలీ కూడా ఉంది, ఇంత మంచిగా ఉన్నారని చెప్పేసి ఒక హింట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ సాంగ్లో ఇంకొక చిన్నది మిస్టేక్ ఏం చేశారు అంటే, ఇక్కడ చూసారు కదండి పోస్టర్, ఇది ఒక సీన్ చూసారు కదా. సో ఈ సీన్లో దీపం వదులుతూ ఉంటారు, అక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఇది చాలా చిన్న మిస్టేకే. సో ఇలాంటి మిస్టేక్లు మళ్ళీ జరగకుండా సినిమా మంచిగా ఉంటుందని నేను ఒకసారి చూపిస్తున్నా. సో ఇక్కడ దీపం వదులుతున్నారండి, ఒక దీపమే వదిలేరు, చూసారు కదా. సో ఇక్కడ చూసుకుంటే కనుక అవి 3 దీపాలుగా కనిపిస్తున్నాయి. సో వదిలేటప్పుడేమో ఒక్క దీపం ఉంది, తర్వాత అవి 3 దీపాలుగా కనిపిస్తున్నాయి. ఇది చాలా చిన్న మిస్టేక్ కాదనట్లేదు. కాకపోతే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ల వల్ల మెయిన్ సీన్స్లో ఏదన్నా ట్రోలర్స్కి పని చెప్పకుండా ముందుగానే జాగ్రత్త పడతారు అని చెప్పేసి ఇప్పుడు కాస్త జాగ్రత్త, ఇంకా రిలీజ్కి దగ్గర 1 మంత్ టైం ఉంది కాబట్టి ఇప్పుడే కాస్త జాగ్రత్త తీసుకుంటే కనుక మంచిగా అవుట్పుట్ అయితే రిలీజ్ చేస్తారు, సినిమాని అయితే గట్టిగా డొల్లగొడతారు. సో ఈ సినిమాకి సంబంధించిన ఇంకొక అప్డేట్ ఏంటంటే, నిన్న యూఎస్లో ఓజీ సినిమాకి సంబంధించిన టికెట్స్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. అంటే సినిమా ఇంకా 1 మంత్ దగ్గర 25th అంటే ఇప్పుడు నేను 27 కదా, దగ్గర 1 మంత్ గ్యాప్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయడం ఒక ఎత్తి అయితే, ఓపెన్ చేసిన వెంటనే సేల్ అయిపోయాయి 46 షోలు, మొత్తం హౌస్ఫుల్. ఇది ఒక వేరే రికార్డు. ఇలాంటి రికార్డులు కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే చేయగలరు, చేశారు, నిరూపించారు. సో ఈ ఒక్కసారిగా ఈ పాటతో పాటు చాలా కొన్ని స్టిల్స్ ద్వారా సినిమా హైప్ అయితే వేరే రేంజ్కి అయితే తీసుకెళ్తున్నారండి సుజిత్. మరి చూద్దాం, సినిమా సెప్టెంబర్ 25th రిలీజ్ అవుతుంది. సో ఏ విధంగా ఫైర్ స్టామ్ ఉండబోతుంది, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఏ విధంగా యాక్షన్ సీన్స్ ఉంటాయో మనం సినిమా చూసి మాత్రమే మాట్లాడగలము. సో ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.